హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో ఆలు మేతి ఫ్రై. చూస్తున్నానే నోట్లో నీళ్ళు ఊరుతుందిగా, చాలా బాగుంటుంది. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను 3 మెంతికూర కట్టలను తీసుకొని ఆకులు వలుచుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే 3 బంగాళదుంపలను తీసుకొని తొక్క తీసుకొని ఈ విధంగా ముక్కలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 3-4 వెల్లుల్ని విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఫ్రైలోకి చాలా బాగుంటాయి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇది కొంచెం వేగించుకోండి. ఇది కొంచెం వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకును కూడా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఆలుగడ్డ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయింది. చూడండి, అంతా ఒకసారి కలుపుకోండి. ఆలుగడ్డ ముక్కలు అనేది సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ఈ ఫ్రైలోకి చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇంకేమీ ఇందులో వేయట్లేదండి, దీని ఫ్లేవర్ అనేది పోతుంది కాబట్టి నేను ఓన్లీ సాల్ట్ కారమే వేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన మేతి ఆలు ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి. అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.